पाकिस्तान में कशीदा हालात के पेश नज़र मरकजी हुकूमत की हिदायत पर हैदराबाद में पुलिस महकमे की निगरानी में ऑपरेशन अभ्यास के नाम से मॉक ड्रिल फर्जी मशक का इनेकाद किया गया, जिसमें हिस्सा लेते हुए जिडीमेटला पुलिस ने मॉक ड्रिल प्रोग्राम मुनक्किद किया। ये मशक शाम 4 बजे शुरू हुई। सबसे पहले शहर के मुख्तलिफ इलाकों में सायरन बजाए गए। सायरन खासतौर पर अहम चौराहों और अपार्टमेंट्स के करीब सुनाई दिए। ये मशक हंगामी हालात से निपटने के तरीक़ेकार से अवाम को आगाह करने के मकसद से की गई। पुलिस की जानिब से अवाम और इमदादी अमले को ऐसे हालात में बर्ताव के तरीके सिखाने के लिए इस मॉक ड्रिल का इनेकाद किया गया। एडिशनल डीसीपी सत्यनारायणा और जिडीमेटला सर्कल इंस्पेक्टर जी मल्लेश ने इस मशक की क़ियादत की। उन्होंने फर्जी फ़िज़ाई हमले की सूरत में क्या एहतियाती तदाबीर इख्तियार करनी चाहिए, इस पर ऑपरेशन अभ्यास के तहत अवाम को आगाही दी। ये प्रोग्राम तकरीबन आधे घंटे तक जारी रहा। ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఆపరేషన్ అభ్యాస్ కండక్ట్ చేయడము, సివిలియన్ మాక్ డ్రిల్ కండక్ట్ చేయడంలో భాగంగా హైదరాబాద్ కమిషనరేట్లో కూడా సిపి గారి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈ కూడళ్లలో మా చుట్టుపక్కల ఉన్న ప్రజలకి అలర్ట్ చేయడానికి, తర్వాత వాళ్ళని పరిస్థితుల దృష్ట్యా దానికి అనుగుణంగా సెన్సిటైజ్ చేయడానికి మనం ఈరోజు ఇక్కడ ఈ మాక్ డ్రిల్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. మొట్టమొదటిగా ఈరోజు సైబరాబాద్ కమిషనరేట్లో అన్ని చోట్ల అన్ని చౌరస్తాల్లో ఆటోమొబైల్స్ కావచ్చు, ఎస్హెచ్ఓస్ కావచ్చు, ఎస్ఐస్ కావచ్చు, మిగతా అధికారులందరూ కూడా అక్కడ సైరన్స్ ఇస్తూ దానికి ప్రతిస్పందించి అందరూ పబ్లిక్ ఒకే విధంగా ప్రతిస్పందించినట్టు, లేకపోతే దాన్ని అర్థం చేసుకోవడానికి కలిగిన ఈరోజు ఈ డ్రిల్ కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇంత ఈవెంట్లకు ఏదో అటాక్ కానీ లేకపోతే అలర్ట్ కానీ కావాల్సిన సందర్భాల్లో వారు ఏ విధంగా ప్రతిస్పందించాలి అనేటువంటి దాన్ని ఇక్కడ ప్రాథమికంగా డెమో చేయడం జరిగింది. ఇంత ఈవెంట్ ఆఫ్ అటాక్ అండ్ అదర్ ఇష్యూస్ కంబైన్డ్గా చేయడం జరుగుతుంది. మెడికల్ కావచ్చు, లేకపోతే ఫైర్ సర్వీస్ కావచ్చు, పోలీస్ కావచ్చు, అటువంటి డెమోలను మాక్ డ్రిల్ని తర్వాత కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మొదట దీంట్లో భాగంగా సెన్సిటైజ్ చేయడం, పబ్లిక్ని సెన్సిటైజ్ చేయడం, అందరి దృష్టిని దీని వైపు తీసుకురావడము, తర్వాత వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడం, తర్వాత వాళ్ళని ఏ విధంగా తమకు సంబంధించినటువంటి వాళ్ళని ఏ విధంగా రక్షించుకోవాలనే అంశం మీద ఈరోజు ఈ డ్రిల్ కండక్ట్ చేయడం జరిగింది.